కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృపగనుగుంటి అఖిల సౌఖ్య పదవులందుకొంటి. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. పతివ్రత శిరోమణి అయినటువంటి రుక్మిణీదేవికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భక్తి మార్గాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాము. ముక్తి మార్గములలో భక్తి శ్రేష్టమైనది. భగవంతుని చేరుకోవడానికి మార్గములు అనేకములున్నాయి. అయినప్పటికీ అనేక మార్గములలో ఉత్తమమైనది, సులభమైనది భక్తి మార్గము. భక్తి మార్గాన్ని అవలంబించి మహాత్ములు ఎందరో ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తి సులభమైనది అని చెప్పడములో గల రహస్యం ఏమిటి అంటే, భక్తుడు స్వతంత్రించడు, భక్తుడు భగవత్పరతంత్రుడు. భారం అంతటినీ భగవంతుని మీద వదిలిపెట్టి సర్వం దైవాధీనం అనేటువంటి నిశ్చయముతో ఉండేవాడు భక్తుడు. ఈ లక్షణాలు మనకు భగవద్భక్తులలో కనబడతాయి. ఒక ప్రహ్లాదుని జీవిత చరిత్రను చూడండి. ప్రహ్లాదుడు భగవంతుని మీద ఆధారపడి ఉంటాడు ఎప్పుడు. ఎన్ని ఆపదలు తండ్రి నుంచి రాజభటుల ద్వారా ఎదురైనప్పటికీ ఎక్కడ కానీ స్వతంత్రించడు, తన్ను తాను సంరక్షించుకునే ప్రయత్నము చేయడు. సర్వం దైవాధీనం, ఏం జరిగితే అది జరగని అని ఆ నారాయణమూర్తికి తన జీవిత సర్వస్వాన్ని వదిలిపెట్టాడు ఆయన. రాక్షసులందరూ ఆయన్ను ఒక శత్రువును సంహరించడానికి ఎన్ని ఉపాయాలు వెతుకుతారో, ప్రహ్లాదుని సంహరించడానికి అన్ని ఉపాయాలు వెతికారు. అనేక మార్గములలో ప్రయత్నం చేశారు. కానీ అన్ని ప్రయత్నాలు, అన్ని విధములైనటువంటి సాహసాలు ప్రహ్లాదుని ముందు విఫలమైపోయాయి. అలా విఫలమవడానికి ప్రయత్నం ఏదైనా చేశాడా ప్రహ్లాదుడు అంటే, ఏ చిన్న ప్రయత్నం కూడా తప్పుకోవడానికి, ఆపదల నుంచి బయటపడడానికి ఆయన ఏ ప్రయత్నము చేయలేదు. ఇంకెలా ఉన్నాడు అంటే, ఆ భగవంతుడే నాకు దిక్కు అనేటువంటి భారం ఆయన మీద మోపి ఆయన మీద మనస్సు పెట్టుకొని ఉన్నాడు. అంతే ఆయన చేసింది. ఇది భక్తి మార్గం అంటే. దీన్ని రామదాసు గారు కూడా భారములన్నిటికీ నీవేయనుచు నిర్భయుడనై ఉన్నానురా, దారి తప్పక నన్ను దరిచేర్చదవని ధైర్యముతో చిందిరా శ్రీరామ, భారములన్నిటికీ నీవేయనుచు నిర్భయుడనై ఉన్నానురా. ఈ ఒక్క వాక్యమే చాలు భగవంతుని విషయములో పరమ భాగవతులైనటువంటి భక్తులు ఎలా ఆధారపడి జీవించి తరించారు అనడానికి ఈ ఒక్క వాక్యమే చాలు.
భారములిన్నిటికీ కాదు, భారములన్నిటికీ నీవే అనుచు నిర్భయుడనై ఉన్నానురా అన్నాడు. భగవంతుని మీద భారం మోపి వాళ్ళు ఆయన యొక్క పాదపద్మములను స్మరిస్తూ జీవించారు. ఇది సులభమైనటువంటి మార్గములలో సులభమైన మార్గం. అందుకు పుణ్యాత్ములు ఏ నిర్ణయాలకు వాళ్ళు మనస్సుని ఇవ్వరు. ఆ పై క్షణంలో ఏం జరుగుతుందో ఆ పరమేశ్వరునికి ఎరుక అనేటువంటి దృష్టితోనే ఉంటారు వాళ్ళు. అటువంటి భక్తి యోగాన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో ఇలా అంటున్నాడు. రుక్మిణి, వినుము భక్తి మూడు విధంబులు నగు, బాహ్య భక్తి అన అనన్య భక్తి అనంగా, బాహ్య భక్తి అన అనన్య భక్తి అనంగా నెసగు పంకజాక్షి, ఏకాంత భక్తి నా వెలయు తద్విదంబు తెలియవలె. భగవద్భక్తులు మూడు మార్గములుగా ఆయనను అందుకుంటారు. కొందరు బాహ్య భక్తిని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు భక్తి మార్గములో పయనించే వాళ్ళల్లో మొదటి తరగతి వాళ్ళు. ఏకాంత భక్తిని కొందరు అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు భక్తి మార్గములో పయనించే వాళ్ళల్లో రెండవ తరగతి వాళ్ళు. మరికొందరు అనన్య భక్తిని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు భక్తి మార్గములలో ఉత్తమమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ స్థితి కలిగినటువంటి వాళ్ళు. అయితే ఈ బాహ్య భక్తి, ఏకాంత భక్తి, అనన్య భక్తి అనే ఇవి మూడు కూడా మొదట బాహ్య భక్తి ఉన్నవారికే ఏకాంత భక్తి కుదురుతుంది. బాహ్య భక్తి, ఏకాంత భక్తి ఉన్నవారికే అనన్య భక్తి కూడా కుదురుతుందని పెద్దలు మనకు చెబుతూ ఉన్నారు. అందులో భగవద్విశ్వాసము కలిగినటువంటి భక్తుల యొక్క లక్షణాలను చెబుతూ ఉన్నాడు రుక్మిణి. శ్రవణ కీర్తనంబు స్మరణంబు పాదసేవనము అర్చనంబు వందనంబు అతుల దాస్య సఖ్యమాత్మ నివేదన అనగ నవ విధములు బాహ్య భక్తి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అని 9 మార్గములుగా మహాత్ములు భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటారు. మొట్టమొదట భగవత్తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తత్వవేత్తలైనటువంటి మహాత్ముల ద్వారా భగవంతుని యొక్క గొప్పతనాన్ని శ్రద్ధగా వినాలి. వేదములను శ్రద్ధగా మహాత్ములు చెప్పేటప్పుడు మనం వినాలి. దీన్ని శ్రవణము అంటాడు. ఆ వినుట కనుట. ఎవడైతే వింటాడో వాడు తప్పకుండా భగవద్ దర్శనాన్ని పొందుతాడు. వినడం అంటే ఏమి? అర్థమవుతూ ఉందా? నీకు అర్థమయ్యేటట్లు వినాలి. అది వినిన దానికి గుర్తు నీకు అర్థమవ్వాలి. ఇది
పరీక్షణ్ మహారాజు సుఖయోగీంద్రుల ద్వారా భాగవతాన్ని విన్నాడు, మోక్షాన్ని పొందాడు. శమీక మహాముని పుత్రుడు శృంగి శపించినప్పుడు ఆ శాప కారణంగా 7 రోజుల్లో మరణిస్తానని చెప్పి తెలుసుకొని ఈ 7 రోజులకు శరీరం పడిపోతుంది. ఇది 7 రోజులకు శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయింది అనుకో, ఈ ప్రాణము శేషించి ఉన్నటువంటి కర్మలకు అనుగుణంగా ఇంకొక శరీరాన్ని పొందుతుంది. శరీరం ఇది పడిపోయింది అంటే కర్మలు ఏవి మిగిలి ఉంటాయో వాటిని అనుభవించడానికి ఈ ప్రాణము ఇంకొక శరీరంలో బంధింపబడుతుంది. కాబట్టి అరెరే, ఇంతవరకు కూడా నేను ఎన్నెన్ని జన్మలలోని కర్మశేషము ఉన్నదో వాటిని తొలగించుకోవడానికి తగినటువంటి భగవత్ సేవా దురంధరుడును కాకపోతే కదా. ఇప్పుడు సమయము దగ్గరకు వచ్చేసింది, 7 రోజుల్లో మరణం ఉంది. ఈ లోపల నేను కర్మలను పరిపూర్ణంగా తొలగించుకొని భగవత్ కృపకు పాత్రుణ్ణి కాకపోతే మరలా జన్మకు రావాల్సి ఉంటుంది. ఆ జన్మము ఎలాంటిదై ఉంటుందో అని విచారిస్తే కర్మలు ఎలాంటివై ఉంటాయో అలాంటి జన్మం వచ్చేస్తుంది. ఇప్పుడు రాజును కదా కాబట్టి ఇంకొకసారి కూడా మళ్ళీ రాజుగానే జన్మిస్తాననడానికి లేదు ఏమి. కాబట్టి కర్మకు తగినటువంటి జన్మం వచ్చేస్తుంది. కాబట్టి ఈ 7 రోజుల లోపల నేను కర్మల నుంచి విడుబడాలి. 7 రోజుల్లో పాపాలన్నీ కడుక్కోవాలి. ఏది మార్గం? నాకెవరు చూపిస్తారు ఈ మార్గాన్ని? చూడండి, అప్పుడైనా పరితాపపడాడు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి వాటిని అన్నిటి పట్ల విరక్తిని పొంది గంగానదీ తీరములో కూర్చొని చింతన చేసినప్పుడు అప్పుడు కదండి సర్వస్వాన్ని ఎప్పుడు వదిలాడో సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సద్గురువు అప్పుడే వచ్చాడు. సుఖయోగేంద్రుల వారు వచ్చి భాగవతాన్ని వినిపించాడు. మనం ఎప్పుడైతే వదులుతామో అన్నిటినీ భగవంతుడు అప్పుడే మన రక్షణ బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఇది మనం అన్నిటినీ ఎప్పుడు వదిలిపెట్టేస్తామో అన్ని సర్వం దైవాధీనం, మనది ఏమీ లేదు, మనది ఒకటి ఉంది అని అనుకున్నది కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే అవన్నీ కూడా నెరవేరుతాయి, అవన్నీ కొనసాగుతాయి. ఆయన అనుగ్రహం లేకపోతే మనమే ఉండేదిలే, ఇంక మనం సాధించేది ఏముంది అని తెలుసుకొని సర్వం దైవాధీనం అని చెప్పి భగవంతుడికి ఎవడైతే వదిలిపెట్టేస్తాడో ఆ రక్షణ భారాన్ని బాధ్యతను భగవంతుడు స్వీకరిస్తాడు. కనుకని పరీక్షణ్ మహారాజు యొక్క అభిప్రాయాన్ని గుర్తించి సుఖయోగీంద్రులు వారు వెంటనే అక్కడికి వచ్చారు. మరి భాగవతాన్ని ఉపదేశించాడు. కాబట్టి 7 రోజులలో నేను ముక్తిని పొందాలి. ఇది ముక్తి అంటే ఏమి? బంధ విముక్తి. అనేక జన్మార్జిత పాపదోషముల నుంచి విడుబడాలి అనేటువంటి ఆసక్తి. కర్మలు శేషించి ఉంటే ఆ శేషించి ఉన్న కర్మలు మళ్ళీ జన్మకు ఈడ్చుకొచ్చి అనుభవింపజేస్తాయి. చేసిన కర్మలు అనుభవించందిగాక పోవు. అందువల్ల అనుభవించాలి అంటే ఒక జన్మ చాలదు, ఒక యుగము చాలదు. ఎన్ని యుగాలైనా కానీ నువ్వు చేసుకున్న కర్మలను నువ్వు దాటలేవు. అందువల్ల భగవంతుని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం ఒక్కటి మన మీద ప్రసరిస్తే అనేక దోషాలు కూడా తొలగిపోయి జీవుడు బంధ విముక్తుడు అవుతాడు. కాబట్టి సమస్త దోషముల నుండి విడుబడదలంచినటువంటి వాడయ్యాడు గనుక భగవంతుని ఆశ్రయించాడు పరీక్షణ్ మహారాజు. శ్రీరామచంద్రమూర్తి 16 సంవత్సరముల వయస్సులో నేనెవరు, నేను ఎందుకు జన్మించాను, నా నిజస్వరూపం ఏది, నా నిజస్వరూపాన్ని నేను తెలుసుకునేది ఎలాగా అనేటువంటి చింతన కలిగింది ఆయనకు. వైరాగ్యం ఏర్పడింది. అంతఃపురాన్ని వదిలిపెట్టి ఏకాంతములో కూర్చున్నాడు. పరిశోధించే సమయంలో
విశ్వామిత్ర వశిష్ఠుల వారు ఇద్దరూ కంకణం కట్టుకొని ఆ రామచంద్రమూర్తికి యోగ వాసిష్టాన్ని ఉపదేశించారు. ఎప్పుడు విరక్తి కలిగిందో అప్పుడే భాగవత శ్రవణం చేసే భాగ్యము పరీక్షిత్ మహారాజు కలిగింది. ఎప్పుడు వైరాగ్యం కలిగిందో అప్పుడే శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా యోగ వాసిష్టాన్ని వినగలిగేటువంటి భాగ్యము ఎదురుపడింది. ఎప్పుడు విషాదం కలిగిందో అప్పుడే అర్జునునికి భగవద్గీతను శ్రవణం చేసేటువంటి భాగ్యం కలిగింది. ఎప్పుడు రుక్మిణీదేవికి వైరాగ్యం కలిగిందో సుజ్ఞాన శాస్త్రాన్ని వినేటువంటి భాగ్యము రుక్మిణీదేవి కలిగింది. చూసారా? పరీక్షిత్ మహారాజు చింతించకుండా ఉండి ఉంటే ఆయన 7 రోజుల్లో కడతరేవాడేనా? ఈ సృష్టికి భాగవతం అందేదేనా? అర్జునుడు ధనుర్బాణములను జారవిడిచి విచారపడకుండా ఉండి ఉంటే భగవద్గీత మనకు అందేదేనా? ఆయనకు సమాధానం అంది దుఃఖము నుంచి తేరుకొని ఎదురైనటువంటి ఆపద నుంచి బయటపడేవాడేనా? గజరాజును మొసలి పట్టకుండా ఉండి ఉంటే ఆయనకు భగవంతుని మీద ఆసక్తి ఏర్పడుండేదేనా? ఆ మొసలి పట్టుకోకుండా ఉండి ఉన్నట్టే గజేంద్రుణ్ణి ఆయనకు భగవత్ప్రాప్తిని పొందాలనేటువంటి ఆసక్తి ఏర్పడి ఉండేది కాదేమో. అవసరం ఏముంది చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కడో ఒక చోట కాలము గట్టిగా పట్టి నిలేస్తుంది. దాని నుంచి విడుబడడానికి తగిన మార్గము లభించకపోవడం వల్ల భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. కారణం ఏదో ఒకటి. నీళ్లు సజావుగా పోతూ ఉంటాయి. అది మన పైరుకల్లా మళ్లించాలంటే ఆ నీళ్లు పోతున్నటువంటి మార్గానికి అడ్డుగా కాస్త మట్టి వేస్తే అది మన కైకల్లా మలుకొని తిరుగుతాయి నీళ్లు. లేకపోతే వాటికి ఇష్టం వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి. అంతే కదా? అట్లాగా కాల ప్రవాహం అనేటువంటిది మనలో సాగిపోతూ ఉంది. దాన్ని మన వైపుకు మళ్లించుకుంటే మన మనస్సును పంట పండించేస్తుంది. అందువల్ల మనసుకు ఎక్కించాలి. కాబట్టి శ్రవణం చూడు, విని తరించాడు పరీక్షిత్ మహారాజు. విని వశిష్ఠుల వారి బోధ విని తరించాడు రామచంద్రమూర్తి. కీర్తనం, భగవంతుని యొక్క సంకీర్తనలను ఆలాపించి నారద మౌనీంద్రుడు వారు మోక్షాన్ని పొందాడు. సంకీర్తనలను ఆలాపించి త్యాగరాజస్వామి మోక్షాన్ని పొందాడు. సంకీర్తనలను ఆలాపించి అన్నమాచార్యులు మోక్షాన్ని పొందాడు. పురంధరదాసు మోక్షాన్ని పొందాడు. దీక్షితులు మోక్షాన్ని పొందారు. స్మరణ చేసి ధ్రువుడు మోక్షాన్ని పొందాడు. భగవంతుని పాదసేవ చేసి ఆంజనేయ స్వామి మోక్షాన్ని పొందాడు. భగవంతునితో స్నేహము చేసి అర్జునుడు మోక్షాన్ని పొందాడు. కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహము చేసి మోక్షాన్ని పొందాడు. కాబట్టి అర్జునుడు, కుచేలుడు, ఉద్ధవుడు, గోపికలు వీళ్ళందరూ భగవంతుని పట్ల సఖ్యత కలిగి మోక్షాన్ని పొందేశారు. తనను తాను సమర్పించుకొని ప్రహ్లాదుడు మోక్షాన్ని పొందాడు. గజేంద్రుడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి బాగా విను, నోరారా భగవంతుని కీర్తించు, మనసారా ఆయన్ను ప్రార్థించు, చేతులారా ఆయనకు సేవ చేయి, ఆయనకు నమస్కరించు. సర్వాన్ని హృదయపూర్వకంగా భగవంతునికి సమర్పించు. ఈ సర్వస్వం భగవంతుని సొత్తుగా భావించు. నీవు కూడా భగవంతుని సొత్తుగానే గుర్తించి ఆయనకు అంకితం అవ్వు. ఇది అందుకే
వినే శక్తి నీకు లేకపోతే నువ్వేం చేస్తావు? చూసే శక్తి లేకపోతే ఏం చేస్తావు? ఆలోచన చేసే శక్తి లేకపోతే ఏం చేస్తావు? నడిచే శక్తి లేకపోతే ఏం చేస్తావు? ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన శక్తులే. కాబట్టి నీదంటూ ఏమీ లేదు. ఆయుష్ అయింది, శరీరం అయింది, శరీరములో ఉన్నటువంటి మనస్సు అయింది, ప్రాణం అయింది. విచారిస్తే మనము ఆయనకు వేరుగా లేము. పరమయము విశ్వమనియును ఒక కడవడి నీళ్ళల్లో ఒక 4 ముద్దల బెల్లం బాగా నలగొట్టి దంచి నీళ్ళల్లో కలిపేసామనుకో, ఆ కడవలో ఉన్నటువంటి నీళ్లు అన్నింటిలో ఏ డ్రాప్ ఎత్తుకొని చూసినా అన్నిటిలోన బెల్లము దాంతో కలిసే ఉంటుంది. ఆ కుండలో ఉండేటువంటి నీళ్లలో ఒక పక్క తీపి ఉంది, ఒక పక్క తీపి లేదు అనడానికి లేదు. నీరంతా తీపు వ్యాపించి ఉన్నట్లు ప్రపంచమంతా భగవంతుడు నిండి ఉన్నాడు. పరమయము విశ్వమనియును. ఈ కంటికి కనబడుతూ ఉన్నటువంటి ప్రపంచము అంతటా భగవత్ స్వరూపము వ్యాపింపబడి ఉంది. పరమ విశ్వమనియు పరమున కన్యం బరయంగలేదని హృదయము స్థిరమౌట అనన్య భక్తి సిద్ధము తరుణి. ప్రపంచస్వరూపుడై ఉన్నాడు పరమాత్మ. పరమాత్మని యందే ఉంది ప్రపంచము. ప్రపంచమునకు వేరుగా పరమాత్మ కానీ, పరమాత్మకు వేరుగా ప్రపంచము కానీ లేదు. ఇన్ని రూపాలతో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఆయన ఉన్నాడు వీళ్ళందరిలో. వీళ్ళందరూ భగవంతుని యొక్క స్వరూపాలే. భగవత్ స్వరూపము కానిది లేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు అనన్య భక్తిని గుర్తించిన మహాత్ముడు. కనుకనే నిన్ను నన్ను సర్వస్వాన్ని దైవంగా భావిస్తూ ఉండగలిగినటువంటి మనస్సు ఇదండి మనము గుర్తించాల్సిన విషయం. ఎల్లవేళలా నీకు ఇతరులు కనపడుతున్నారా? సర్వులయందు దైవము నీ మనస్సుకు సూచితం అవుతూ ఉన్నాడా? ఒకసారి నువ్వు గుర్తిస్తే సర్వం విష్ణుమయం జగత్, భగవంతుడే సర్వత్రా సర్వము అయి ఉన్నాడు అని తెలియబడినట్లయితే మనస్సు నిండుగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. నేను వేరు, ఇతడు వేరు, అతడు వేరు, వీడు వేరు, వాడు వేరు అనే ద్వైతము ఏర్పడింది అంటే ఇంకా బాధలు, ప్రశ్నలు, సమస్యలు అక్కడే తలెత్తుతాయి. అందువల్ల అన్యము అనన్యము. నీకు ఎదుటివారు వేరుగా కనపడుతున్నారు అంటే భేదబుద్ధి అనేటువంటి మాయ నీలో అప్పుడే ఏర్పడింది. పరాయి వాళ్ళు లేరు, సర్వులు భగవత్ స్వరూపులే అనే భావము నిండుగా నీ మనస్సు అందుకునేసింది అంటే ఇంకా మనస్సు మరుక్షణమే నిశ్చలంగా ఉంటుందండి. మనస్సు మళ్ళా పరుగులు తీయదు. మనస్సు ధ్యానములో కుదరలేదు అంటే నీకు ద్వైతం ఉంది, ప్రపంచం ఉంది నీ దృష్టిలో. పరమార్థ దృష్టి కలిగిన వానికి ప్రపంచము వేరుగా లేదు. పరమార్థ దృష్టి లేకుండా ఉండేటువంటి వానికి ప్రపంచము వేరు, పరమార్థము వేరు, ఇతరులు వేరు, తాను వేరు అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. ఇది పెద్దల సేవ వల్ల, పెద్దలు ఉపదేశించేటువంటి సద్బోధ వల్ల,
మహాత్ములు చెప్పిన మార్గములో నిరంతరము మనస్సును నియమించడం ద్వారా ఈ స్థిరత్వము, ఈ నిర్మలత్వము, ఈ ఏకత్వ భావన, ఈ అనన్య భక్తి, ఈ నిశ్చలత్వం అనేది ఏర్పడుతుంది. కాబట్టి పెదవులు కదలింప మది సదయత పరమాత్మ గూర్చి చక్కగా మదిని నింపదవగా తదేక నిష్టగా నదియగు ఏకాంత భక్తి హంస విహారీ. పద్మాసనములో కూర్చొని పెదవులను కదలించకుండా, నాలుకను కదలించకుండా, దృష్టిని కదలనివ్వకుండా నిశ్చలముగా నిటారుగా కూర్చోవాలి. ఆ కూర్చొని మనస్సుతో గమనిస్తూ ఉన్నప్పుడు శరీరమంతా నిశ్చలంగా ఉంది. కాళ్ళు కదలడం లేదు, చేతులు కదలడం లేదు, పెదవులు కదలడం లేదు. ఇక్కడ రెండు కదులుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది అంటే ఒకటి శ్వాస, రెండవది ఆలోచనలతో కూడిన మనస్సు. నిశ్చలంగా కూర్చున్నప్పుడు, పద్మాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళు కదిలించము, చేతులు కదిలించము, పెదవులు కదిలించము, కళ్ళు తెరవము. నిశ్చలంగా కూర్చొని ఉన్నా రెండు కదులుతూ ఉన్నట్టు తెలియబడుతుంది. ఈ రెండిటిల్లో ఒకటి శ్వాస, రెండవది మనస్సు. ఈ రెండు ఎంతవరకు కదులుతాయి అంటే, నిద్ర వచ్చేంతవరకు మనస్సు కదులుతుంది, మరణం వచ్చేంతవరకు శ్వాసలు కదులుతూ ఉంటాయి. నిద్ర వచ్చేంతవరకు మనస్సు కదులుతూ ఉంటుంది. నిద్ర వచ్చేసిందంటే మనస్సు నిలబడి నిశ్చలత్వాన్ని పొందుతుంది. చావు వచ్చేంతవరకు శ్వాసలు కదులుతూ ఉంటాయి. చావు వస్తే అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. ఇవి రెండు కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతూ ఉన్నాయని గమనించింది ఏది? మనసు కదులుతూ ఉంది అని గమనించింది ఏది? శ్వాసలు కదులుతూ ఉన్నాయి అని గమనిస్తూ ఉండేది ఏది? అది జ్ఞానము. శ్వాసలు కదులుతూ ఉన్నాయని గమనిస్తూ ఉండేది జ్ఞానము. మనస్సు చెలిస్తూ ఉంది అని గమనించేది జ్ఞానము. ఇప్పుడు ఎడానాడి ఉంది అని తెలుసుకునేది జ్ఞానము. ఇప్పుడు పింగళ నాడి ఉంది అని తెలుసుకునేది జ్ఞానము. ఈ సూర్యనాడి యందు ఆకాశతత్వం ఉంది అని తెలుసుకునేది జ్ఞానము. చంద్రనాడి యందు ఇప్పుడు వాయుతత్వము నడుస్తూ ఉందని తెలుసుకునేది జ్ఞానం కదా. ఈ జ్ఞానము ఈ మనస్సును తెలుసుకుంటూ ఉంది, శ్వాసను కూడా తెలుసుకుంటూ ఉంది. ఈ రెండింటినీ తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం ఎక్కడుంది? అది భ్రూమధ్యములో ఉంది. భ్రూమధ్యములో ఉన్నటువంటి ఆ జ్ఞానము సహస్రారమునందు ఉన్నటువంటి శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమై జ్ఞానము ప్రకాశిస్తూ మనస్సును శ్వాసలను రెండింటినీ తెలుసుకుంటా ఉంది. అయితే ఈ రెండింటినీ పట్టి ఈ రెండింటినీ తన అధీనమునర్చుకొని ఈ రెండింటినీ మింగి జీర్ణము చేసుకోగలిగేది జ్ఞానం. దేన్ని? కదులుతూ ఉన్నటువంటి సంకల్పాలను,
కదులుతూ ఉన్నటువంటి శ్వాసలను ఈ రెండింటిని పట్టి రెండింటిని ఆవహించి రెండింటిని తన అధీనమునర్చుకోదగినటువంటిది జ్ఞానం. అటువంటి జ్ఞానము గురువు మొదట మంత్రయోగాన్ని ఉపదేశిస్తాడు. ఆ తరువాత అమనస్క యోగం, మనస్సు లేనటువంటి స్థితి, మనస్సుకు సాక్షి అయినటువంటి స్థితిని ఉపదేశిస్తాడు. దీన్ని అమనస్క యోగం అంటాడు. తరువాత లయయోగము, జీవాత్మ పరమాత్మ యొక్క శివజీవ ఐక్యాన్ని అందిస్తాడు. అయితే ఈ మంత్రోపదేశమును పొందిన తరువాత ఒక పిల్లవాడిని మనము నవమాసాలు మోసి తల్లి కన్నప్పుడు యవ్వనాన్ని ఎవడుగంటున్నాడు, వార్ధక్యాన్ని ఎవడుగంటున్నాడు? పిల్లవాడిని కన్నట్లే యవ్వనాన్ని ఇంకొకటి కనాల్సిన అవసరంలే, వార్ధక్యాన్ని ఇంకొకటి కనాల్సిన అవసరంలే. అలాగే అవి జన్మతః ఆయా దశ వచ్చినప్పుడు యవ్వనం వచ్చినట్లు, ఆ దశ వచ్చేటప్పటికి కౌమారం వచ్చినట్లు, ఆ దశ వచ్చేటప్పటికి వృద్ధాప్యము వచ్చినట్లు తారక మంత్రోపదేశాన్ని పొంది మంత్రోపాసన ఎవడు చేస్తూ వస్తాడో మనస్సుకు అధిష్టానమైనటువంటి అమనస్క యోగాన్ని ఆ ఉపాసనా బలము చేతనే తెలియబడుతుంది. ఈ మంత్రయోగము, దీనికి తారక మంత్రాన్ని ఉపదేశించినప్పుడు శిష్యుడు అనుసరించాల్సింది విధానం ఏంది అంటే దీన్నే మంత్రయోగము అంటాడు. మంత్రయోగం అంటే మంత్రముతో కలుసుకొని మంత్రముతో మనస్సును కలిపేది ప్రారంభించు. ఇది మంత్రముతో మనస్సును కలిపేది ప్రాక్టీస్ చెయ్యి. ఇది మనస్సుతో మంత్రాన్ని చేర్చేది ప్రాక్టీస్ చేస్తే మనస్సు మంత్రస్వరూపాన్ని పొందినప్పుడు మనస్సు అమనస్సుగా మారుతుంది. ఇది అమనస్కం. కుక్క కూడా మనల్ని చూసి తోకాడిస్తూ ఉంది అంటే అది మనల్ని గమనిస్తూ ఉంది. మనల్ని తెలుసుకోగలిగేది ఇప్పుడు ఆ గోడ మనల్ని తెలుసుకుంటుందా, ఆ ఫ్యాన్ మనల్ని తెలుసుకుంటుందా? వాటికి ఆ జ్ఞానం లేదు. వాటికి అవి చైతన్యములు కావవి, అవి అచేతనాలు. నువ్వు నన్ను తెలుసుకుంటున్నావంటే నీ యందు నేనున్నా, నేను నిన్ను తెలుసుకుంటున్నానంటే నీవు నేను ఇద్దరం ఏకాత్మ స్వరూపులం. కాబట్టి ఉన్నది జ్ఞానమే, మనస్సు కాదు. ఆ చెలిస్తూ ఉంది, ఆ నిలకడ లేకుండా చెలిస్తూ ఉంది. ఇది ఏందది అంటే ఈ చలనము నీకు భేద బుద్ధి ఉన్నంత వరకు ఉంటుంది. ఎంతవరకు నీకు భేద దృష్టి తొలగకుండా ఉంటుందో అంతవరకు ఈ కదలికలు ఉంటాయి. నీళ్లు డీ ఫ్రిడ్జ్లో పెట్టు, 2-3 గంటల తర్వాత తీసి చూడు, రాయిలాగా అయిపోయింటుంది. మళ్ళీ దాన్ని బయట తీసిపెట్టు, మళ్ళీ నీళ్లుగా మారిపోతూ ఉంటాయి. అరే, ఫ్రిడ్జ్లో పెడితే రాళ్ళు అయిపోతుంది, బయట తీస్తే నీళ్ళు అయిపోతుంది, ఏంది ఇది? అలాగే నీ మనస్సును ద్వైతమునందు ఉంచితే చెల్లిస్తుంది, అద్వైత స్థితిలో ఉంచితే నిశ్చలంగా ఉంటుంది. ఇంతే. ద్వైతభావం ఉన్నంత వరకు చెలిస్తూ ఉంటుంది. ఏమి అద్వైతమునందు దానిని నియమించినప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుంది. దీని ఏకమే అద్వైతమంటివి, ఎప్పుడు జోడ ఎరుక పొత్తు వదలమంటివి, మక్కువత మాయ దృంచి చక్కనయ్య దారి తెలిపి, టక్కు పెక్కులేని బోధ సారమెల్ల తెలిపినట్టి, ఎందు చూచిన నీవెరా సద్గురుదేవ సందేహములు బాపినావురా. సందేహాలు ఎట్టపోయినాయి అంటే సోహభావమును తెలిపి మోహమెల్ల కడకు దృంచి, జాగులేక చేయుచున్న జగములెల్ల ఒట్టిదాయే,
జాగులేక చేయుచున్న జగములెల్ల ఒట్టిదాయే ఎందు చూచిన నీవెర సద్గురుదేవ సందేహములు బాపినావురా. ఇక్కడ జాగులేక చేయుచున్న జగములెల్ల ఒట్టిదాయే అన్నాడు. రాళ్ళు ఎంతకాలము నీళ్ళల్లో ఉన్నా గట్టు నుండే రాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో నీళ్ళల్లో ఉండే రాళ్ళు కూడా అంత గట్టిగానే ఉంటాయి. అరే ఇన్ని రోజులు నీళ్ళల్లో ఉన్నాయి కదా, ఇవి నాని బాగా మెత్తగా ఉండకూడదా? ఇన్ని రోజులు నీళ్ళల్లోనే ఉన్నాయే, నానిపి మెత్తగా ఉండకూడదు? ఆహా, గడ్డ నుండే రాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో నీళ్ళల్లో ఉండే రాళ్ళు కూడా అంతే గట్టిగా ఉంటాయి. ఎందువల్ల అంటే అవి నీటిని పీల్చుకోవు, నీటిని పీల్చుకోవు. అందువల్ల అవి ఆడున్న ఒకటి ఏడున్న ఒకటి, ఏడున్నాయి స్ట్రాంగ్ గట్టిగానే ఉంటాయి. అలాగా మహాత్ములు చెప్పినటువంటి మాటలు చెవికి ఎక్కాలా, వినాలా, అప్పుడు మనసులో మార్పు వస్తుంది. ఎక్కడో మనసు పెట్టుకొని ఉంటే నువ్వు ఉండి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, నువ్వు ఎదురుగా కూర్చొని విన్నట్లు ఉంటావు అంతే, మనసుకి ఎక్కేది లేదు. అసలు ఎదుట కూర్చుంటే ఎట్లా ఉండాలి తెలుసా? దృష్టితో అట్టే తాగేసినట్టు ఉండాలా. ప్రతి మాట ఆ పెదవుల నుంచి వెలువడితే ఆ మాటను అట్లే స్వాంజి నీళ్ళలో అద్దితే అట్ట పీల్చుకుంటుందో నీటిని, ఆ విధంగా మాటను అట్ట పీల్చుకోవాలా. అంతటి ఏకాగ్రత కలిగినటువంటి వాడు కూర్చోవాలి ఎదురుగా. ఎక్కడ మనకొని కూర్చుండేది? పెదవులు కదలింప మది సదయత పరమాత్మ గూర్చి చక్కగా మది నింపదవగ తదేక నిష్టగ నదియగువో ఏకాంత భక్తి హంస విహారీ. ధ్యానములో కూర్చున్నప్పుడు కదులుతున్నటువంటి మనస్సును, కదులుతున్నటువంటి యొక్క శ్వాసను, ఈ రెండింటినీ గుర్తించి ఇవి రెండే కదులుతూ ఉన్నాయి, మిగతా అన్ని నిశ్చలంగా ఉన్నాయి. ఇవి రెండూ కదులుతూ ఉన్నాయంటే దానికి పుట్టిందే ఇది, దీంతో వచ్చిందే అది. గాలి నుంచి పుట్టింది మనస్సు, మనస్సు నుంచి వచ్చిందే జన్మము. అందువల్ల గాలి నుంచి పుట్టింది మనస్సు కాబట్టి గాలి కదులుతూ ఉంటే మనస్సు కదులుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ మనస్సును గాలితో చేర్చి గాలిని మనస్సును రెండింటినీ ఒక్కటి చేసి గురువు చెప్పినటువంటి బీజాక్షరం అనే వెలిగారం వేసి రెండింటినీ అదిం పట్టుకుంటే కలుసుకుంటుంది. కదులుతున్నటువంటి మనస్సును, కదులుతూ ఉన్నటువంటి గాలిని, ఇవి రెండింటినీ ఒక్కటి చేసి గురువు ఇచ్చినటువంటి యొక్క బీజాక్షరాలు అనేటువంటి ఎలిగారం వేసి రెండింటినీ అదిం పట్టుకుంటే కలుసుకుంటుంది. ఇది యోగం అంటే. ఎక్కడ మొలకొని చేసేది యోగం, ధ్యానం. అర్థమవుతుందా? మనసు పాటికి మనసు పోతూ ఉంటుంది, శ్వాసల పాటికి శ్వాసలు తిరుగుతూ ఉంటాయి. వీడు మాత్రం తూగుతా ఊగుతూ ఉంటాడు వెనక్కి ముందుకు. అలా కాకుండా ఆహారం మితంగా తీసుకోవాలి. నిద్ర పడదోసేటట్లుగా ఆహారం తీసుకోకూడదు. ఆహారం ఎక్కువైతే నిద్ర ఎక్కువ బాధిస్తుంది. శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకొని రాత్రి 2 గంటలు అయ్యేటప్పటికీ ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోయి అది శక్తిగా బాడీలో ఉండాలి. తెల్లవారి 6 గంటలైతే కూడా అప్పుడు కూడా తేపితే గొంతులోకి వచ్చేట్టుగా తినకూడదు. తెల్లవారి 6 గంటల కాడ తేపు వస్తే కూడా అప్పుడు కూడా గొంతులోకి వస్తూ ఉంది అంటే ఎవరి నాయన కొంచెం వెళ్తి పెట్టుకోరా స్వామి.
అందుకు మితంగా తినాలి. రాత్రి 2 వర్క్ అయిపోయింది అంటే వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఇది మనసుకున్న లక్షణం. వర్క్ ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ ఉంది అంటే గురక తీస్తూనే ఉంటాడు. అందువల్ల ఆహారము మితంగా తీసుకోవాలి. మితమైనటువంటి ఆహారం తీసుకొని ఎక్కువగా నీళ్లు బాగా సేవిస్తూ 2 గంటల తరువాత లేచి బ్రష్ చేసుకొని అప్పుడు పద్మాసనంలో కూర్చోవాలి. ఇలాగా కూర్చొని మనస్సు మొండిది, గట్టిది, గయ్యాలి. ఎందుకు తెలుసా? అది కొన్ని వేల కోట్ల జన్మల నుంచి దానికి దీంతో పరిచయం లేదు. ముగుతాడు మెడతాడు రెండూ లేకుండా అడవి దోలేస్తూ ఉన్నటువంటి పశువులు ఎట్లా తిరుగుతూ ఉంటాయో వాటికి ఇష్టం వచ్చినట్లు అట్లా తిరుగుతూ ఉన్నది ఇది ఇంతకాలము. దానికి మెడతాడు ఉండదు, ముగుతాడు ఉండదు, చేయితాడు అసలే ఉండదు, కట్టేసే నాదుడే ఉండడు. ఏమి పోతే అడవికి పోతాయి, వస్తే దొడ్లో పనుకుంటాయి, పోతే అడవికి పోతాయి, వస్తే దొడ్లో పనుకుంటాయి. వాటికి వేరే శిక్షణ ఏముంటుంది చెప్పు? అట్లా తిరిగిన మనస్సు ఇది, అట్లా బతికిన మనస్సు. కాబట్టి ఇది యోగములో నిలవాలి అంటే ఒకసారిగా నిలవదు. ఏమి దీన్ని ఒకే రోజు నువ్వు ముగుతాడు కొట్టి మెడతాడేసి చేయితాడేసి అది వలపట దాపట దానికి డ్రర్ అంటే ఓ అంటే నిలుస్తుంది. అదే దానికి తెలుస్తుందా? ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. పశువు అందుకు ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మం మెరిగి మూర్ఖుడు అరయలేడు 30 ఏండ్లకునైన విశ్వదాభిరాముని రవేమ అంటాడు. ఒక దూడను పట్టుకొని వచ్చి మడక నేర్పిస్తే 1 సంవత్సరంలో నేర్చుకుంటుంది మడకది. ఓ అంటే నిలబడాలి అని తెలుసుకుంటుంది, పా అంటే పోవాలి అని తెలుసుకుంటుంది, అది ట్రర్ అంటే తిరుక్కోవాలి అని తెలుసుకుంటుంది, ఐ అంటే ఉరి మనం మెల్లిగా నడిచినట్టుంటాం కొంచెం స్పీడ్గా పోవాలని తెలుసుకుంటుంది. ఉరి ఎద్దు ఎన్ని సైకిల్ నేర్చుకునిందిరా, నువ్వు మనిషిగా ఉండి ఏమి నేర్చుకుంటా ఉండవు. ఓ అంటే నిలబడుతుంది, పా అంటే పోతుంది, ట్రర్ అంటే తిరుక్కుంటుంది, గదమాస్తే పరిగెత్తుంది. అరే అందుకు ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన మాట తెలసి నడచు మర్మమెరిగి మూర్ఖుడరయలేడు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు అట్టిపాము చెప్పినట్టు వినును కలుని గుణము మాన్ప గనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ. పాము అట్లాంటిది బుట్ట మీద మూత తీసి అట్ట చేత్తో దడితే ఆ పడిగి విప్పి కాసేపు ఆడుతుంది. ఆ అమ్మ అంత ధాన్యం తెచ్చి పెట్టింది అనుకోండి, ధాన్యం జోలిలో వేసుకొని మళ్ళీ బుట్ట మూత వేసుకొని ఇంకొక ఇంటికాడికి పోయి పామలోడు మళ్ళీ బుట్ట మీద మూత తీసి అట్ట వేపి అట్ట తడితే మళ్ళీ పడిగి విప్పాడు. పాము కన్నా లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్ప గనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ. పాము అట్లాడిది చెప్పినట్టు తింటా ఉంది, ఎద్దు అట్లాడిది చెప్పినట్టు తింటా ఉండదు. మనిషి పుట్టి కూడా తెలుసుకోకపోతే వినకపోతే ఇంకా అర్థం ఉండదు ఇంకా. కాబట్టి అందువల్ల ఈ మనసుకు అనేక జన్మల నుంచి ప్రాక్టీస్ లేదు, యోగానుభవం లేదు, పెద్దలను గుర్తించగలిగే జ్ఞానము లేదు, పెద్దలు ఉపదేశించేటువంటి యొక్క మహావాక్యములలో సారాంశాన్ని గుర్తించగలిగేటువంటి వివేకము లేదు, పరిశీలనాత్మకమైనటువంటి జ్ఞానము లేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మనస్సుకు అదృష్టవశాత్తు యోగీశ్వరులతో అనుబంధం ఏర్పడి యోగీశ్వరుల ద్వారా ఉపదేశము చెవిలోబడి యోగీశ్వరుల యొక్క అనుగ్రహం ద్వారా స్మరణ చేసేటువంటి యొక్క విధానం వాళ్ళు మనకు నేర్పిస్తూ ఉన్నారు కనుక ఇది ప్రారంభ ప్రయత్నము కనుక కొంత కఠినంగా ప్రయత్నిస్తే మనస్సు లోపడుతుంది, లేకపోతే ఇది అంత సులువుగా వశపడదు. అందుకే నేను చెప్పింది మనస్సు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది,
దాన్ని జ్ఞానం అని తెలుసుకోవాలి. జ్ఞానం అని నీకు ఎప్పుడు తెలియబడుతుంది? ఇది గురువు నీకు మంత్రం ఉపదేశించినప్పుడు ఆయన చెప్తాడు, నాయన ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి, ఇది ప్రతి 2 గంటలకు ఒక్కసారి మారుతూ ఉంటుంది నాయన. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా చంద్రుడు ఉన్నాడా గమనించి చెప్పురా అని శిష్యుని అడిగినప్పుడు, నాకు సూర్యుడు ఉన్నాడు స్వామి అని వీడు చెప్తాడు, ఇంకొకడు నాకు చంద్రుడు ఉన్నాడు స్వామి అని చెప్తూ ఉంటాడు కదా. అంటే నాకు సూర్యుడు ఉన్నాడు అని తెలుసుకుంటా ఉండేది ఏది? జ్ఞానము. నాకు చంద్రుడు ఉన్నాడు స్వామి అని తెలుసుకుని చెప్తా ఉండేది ఏది? జ్ఞానము. ఇప్పుడు వానికి ఆ నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మవాయువును తెలుసుకోగలిగే జ్ఞానం ఏర్పడింది. అది వాయువు కాదు, గాలి కాదు, అది ప్రాణము. ప్రాణం అంటే ఆత్మ యొక్క అంశము, ఆత్మ యొక్క స్వరూపము. ₹1 పైసలు ఎన్నమ్మా? 100 కదా. 100లో 1 పైసా తీసి పక్కన పెట్టుకున్నామనుకో, ఇంకెన్ని ఉంటాయి అక్కడ? 99. అలాగా ఈ పైసాలు రూపాయిలో పైసా వంతు పైసాలో ఉంది కాబట్టి అది పైసా అయింది. అలాగే ఆ పైసా ఆ రూపాయిలోనిదే, ఆ రూపాయిలోని యొక్క అంశమే కనుకనే ఇది పైసా అయి ఉంది. ఈ పైసాను దాంతో చేరిస్తే అది రూపాయిలో కలుస్తుంది కదా. అలాగే చైతన్యము నుంచి వెలువడినటువంటి అంశమే హంస. ఇది హంస అని చెప్తూ ఉన్న హంస వేరు, ప్రాణము వేరునా? అవును, ప్రాణము వేరు, హంస వేరు. ప్రాణము రాకపోకలతో కూడింది, హంస రాకపోకలేని హంస రేపు మాపు అనక నెప్పుడు అంటాడు స్వామి గారు. హంసకు రాకపోక లేదు, రాకపోక లేకుండా ఉండేది హంస, రాకపోకలతో కూడినది ప్రాణము. అరే, వస్తా పోతా ఉండేది ప్రాణము, దాన్ని గమనిస్తా దానికి సాక్షిగా ఉండేది హంస. ఇది హంస మంత్రమన్నా హింసాలు తొలగునన్నా సంశయములేలరన్నా సంతోషమిది గదన్నా కదారు గురుని భజన కనుగొన్న మోక్షమన్నా వాదంబులేలరన్నా భేదంబులుడుగుమన్నా. కాబట్టి ప్రాణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది, ప్రాణమునకు ప్రాణమై ఉంది. ఇది ప్రాణానికి ప్రాణమై ఉంది. అవసరమైతే ప్రాణాన్ని ప్రదర్శిస్తుంది, అవసరమైతే ప్రాణాన్ని తనలోనే పెట్టుకుంటుంది. అది ప్రాణానికి ప్రాణం, అది హంస. దాన్ని స్వామి చెప్పింది. కాబట్టి నిచ్చెనెక్కి మిద్దె మీదకి పోయినట్లు, స్టెప్స్ ఎక్కి ల్యాండింగ్ మీదకి పోయి తిరిగి పైకి వెళ్ళిపోయినట్లు దీన్ని పట్టుకొని దాన్ని అందుకోవాలి. ఇది దీన్ని పట్టుకొని దాన్ని అందుకోవాలి. అందువల్ల నీకు ప్రాణాన్ని చెప్పి ఇదే పరమహంస స్వరూపమై ఉంది. ఇది అందుకని మహాత్ములు గాలి రూపమైనది మనస్సు, గాలి రూపమైనది ప్రాణము, గాలి కానిది హంస. అది అది గాలి కాదు, గాలే. ప్రాణము కాదు, అది ప్రాణమే. అంటే రూపాయిలో అనేక పైసలు ఉన్నట్లు ఆత్మయే విశ్వరూపమై ఉన్నది. విశ్వము సమస్తము విస్తరించి ఉన్నది ఆత్మయే. ఆత్మ సాకారంగా ఉంది, నిరాకారంగా ఉంది. ఆత్మ చేతనమై ఉంది, అచేతనమై కూడా ఉంది. ఆత్మ జడమై ఉంది,
చైతన్యమై ఉంది. ఆత్మ సాకార నిరాకారములు రెండూ అయి ఉంది. అది సగుణము, అది నిర్గుణము. అది సగుణము కాదు, అది నిర్గుణము కాదు. అందువల్ల సగుణ నిర్గుణమేమిగా కను సాక్షి కేవలమైనది. ఎందు చూచిన సందులేకను వెలుగుచున్నది బ్రహ్మము. కందురది గన బుధులు నిరతము కరతల మలకముగను.